ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నిజంగా ఒక డ్రీమ్, ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఎంతవరకు పరిగెట్టినా కూడా ఒక నేమ్ కావాలి, ఒక గుడ్ విల్ ఉండాలి అనేది అది ఆలోచిస్తారు. అది మీరు అక్కడే కొట్టేశారు. 100% అనిపించింది నాకైతే అక్కడ. అంటే మనకి ఒక ఒక నిజంగా నేను ఏదైతే మనసు పెట్టి రాశాను ప్రతి ఎపిసోడ్ అలాగే రాశాను. జనాలు ఎంటర్టైన్ అవ్వాలనే రాశాను. సో మనుషులు కాదు, వాళ్ళ మనసుల్లోకి దూరాం మనం. సో అది నాకు మర్చిపోలేను. సూపర్. అండ్ ఫస్ట్ వీడియో మీకు గుర్తే ఉంటుంది కదా, ఫిల్మీ మోజ్లో మీరు చేసినటువంటి మోజ్తో చేసిన ఫస్ట్ వీడియో ఏంటి? అది రిలీజ్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీది కానీ కార్తిక్ గారిది కానీ? ఫిల్మీ మోజ్ ఛానల్కి అసలు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఓన్లీ అక్కడ మీరు పక్కన ఉన్న ఆ హెడ్ లాగా ఒకటి ఉంటుంది. సో ఆడు మూవీ రివ్యూస్ చెప్తాడు అనమాట. సారీ కదా, మూవీ రివ్యూస్ చెప్తారనమాట. సో అలాగా ఆ వీడియో పెట్టాం. దానికి అసలు వ్యూసే లేవు. మేమే 10 సార్లు చూసుకుంటే దానికి 100 వ్యూస్ వచ్చాయి. ఈ రోజున ఇలా పెట్టంగానే 1000 కామెంట్లు వచ్చేస్తాయి. నాకు అర్థం కాదు, రేపు స్పామ్ అనుకుంటారు అలా పెట్టగానే రాజు. సో 1000 వ్యూస్ రావేమో కానీ ముందు ఫస్ట్ వ్యూ, ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్ అని చెప్పని ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసండి. అసలు నవ్వు వస్తుంది. మీ సబ్స్క్రైబర్స్కి ఎప్పుడైనా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కానీ, వాళ్ళు ఎప్పుడైనా మీతో మాట్లాడడం కానీ, మీరు ఎప్పుడైనా లైవ్ చేయడం కానీ జరిగిందా? చాలాసార్లు లైవ్ ఇచ్చాం. అలాగే 2 మిలియన్ వచ్చిన తర్వాత వైజాగ్ మంత్రీస్ హోటల్లో చిన్న మీటప్ కూడా ప్లాన్ చేసాం అనమాట. అది కూడా చాలా బాగా అయింది. కాకపోతే అప్పుడు రిస్ట్రిక్షన్స్తో కోవిడ్ సర్టిఫికేషన్స్ ఉంటే తప్పితే లోపలికి అలౌ చేయొద్దు అన్నంత రిస్ట్రిక్టెడ్గా జరిగింది అనమాట. కానీ చాలా బాగా అయింది. సూపర్ అండి. నిజంగానే ఫిల్మీ మోజ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఫాలోవర్స్ అనండి, ఫ్యాన్స్ వద్దులేండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి ఫ్యాన్లు కాదండి, అంతే అంటారా? ఫాలోవర్స్ అంతే, మమ్మల్ని ఫాలో అవుతారు. ఇష్టం అంటే నిజంగా ఒక వ్యక్తి ఒకప్పుడు సీరియల్స్ కోసం, ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఈవినింగ్ 7:30 అవుతుందా, లేకపోతే 9:30 అవుతుందా, 8:30. అంటే వాళ్ళకంటూ ఒక ఇష్టం. అంటే ఈ మోజీస్ కి ఫ్యాన్స్ ఉన్నారండి, మీకు కాదు. మోజీ ఫ్యాన్స్ నాకంటే నేను ఒప్పుకోనండి. నా రైటింగ్స్ కొన్నారంటే మళ్ళీ ఒప్పుకుంటాను. రైటింగ్ క్రెడిట్స్ అండ్ యూ ఎస్పెషల్లీ బికాజ్ మెయిన్ బేస్మెంట్ మీరు కదా, పిల్లర్ మీరు. ఈ రెండు స్ట్రాంగ్ గా ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు. సో మీరు ఒప్పుకోకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా క్రెడిట్ మీదే ఫస్ట్ థింగ్. అండ్ ఫ్యాన్స్ మాత్రం మీరు అనొద్దు అన్నారు కాబట్టి మీ ఫాలోవర్స్, కానీ మోజీస్కి ఫ్యాన్స్. మధు మోజీ అండ్ మహేష్. సో ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా హార్ట్లో నాటుకుపోయింది కంప్లీట్గా. సో ఎక్కువగా చిన్నపిల్లలు మీతో ఏమైనా మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయి? ఏం అడుగుతుంటారు ఎక్కువగా? అంటే కొంతమంది అని మధు ఎప్పుడు రిచ్ అవుతాడని, ఇంకా మిడిల్ క్లాస్లోనే అలా ఉండిపోతాడా, వాళ్ళ నాన్న సంపాదించడా? మరి ఏంటి సంపాదించడా వాళ్ళ నాన్న? ఎప్పుడు రిచ్ అవుతాడు చెప్పండి. బేసిక్గా ఏంటంటే మిడిల్ క్లాస్ అనేది ఒక సైకిల్ అండి, ఒక ఊబిలో పడిపోతారు పేరెంట్స్ కూడా. సో ఆ పూట కట్టడానికే చూస్తారు తప్పితే ఏదో వాళ్ళకి పెట్టుబడులు ఎక్కడమండి ఎదగడానికైనా. ఈ రోజుల్లో పెట్టుబడి లేని ఎవడ ఎదగలడు. అయితే అంటే ఏమీ లేనివాడికి వాడి తెలివితేటలు పెట్టుబడి, ఉన్నోడికి డబ్బే పెట్టుబడి. సో అలాగా ఆ తెలివితేటలు పెట్టే టైం కూడా ఉండదు, ఆ సైకిల్లో పడిపోతారు తల్లిదండ్రులు. సో అందుకని ఇంక రిచ్ చేయనంటారు. ఆడు ఎదిగాక అవుతాడు నాలాగా. ఓ అంటే రిచ్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. ఏదో ప్లాన్ వేసారు గట్టిగానే. సూపర్. సో మీరు పెట్టిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి యూట్యూబ్లో మోజీస్ దాంతో. సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రాగానే ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం, మళ్ళీ పెట్టడం? అంటే కొత్తలో డిస్టర్బ్ అయ్యానండి. తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని, మీది వేరని.
చాలు, ఇంకా మనం పట్టించుకోకర్లేదు. అవి అనుకుంటారు. నేను వదిలేసాను ఇంకా. ఓకే. అది సో ఈ పార్ట్ పక్కన పెడితే మీ మ్యారేజ్, అవును. సో ఆల్మోస్ట్ 6 years పీరియడ్లో 1 year అవుతుందా మ్యారేజ్ అయ్యి మీకు? 1.5 years. 1.5 years. సో 1.5 yearలో ఐశ్వర్య గారు వచ్చేసారు మీ లైఫ్లో. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీ ఇద్దరిది? మాది దానికి ముందు ఒక 12 years లవ్ అండి. అంత షాక్ అయిపోతున్నది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అండి. ఐశ్వర్య సాయి కిరణ్ కదా? అవునండి. అంటే అవి కూడా 2 మోజీస్ వచ్చాయి. తను కామెడీ క్యారెక్టర్ రాస్తుంది. అది మన దగ్గర చేసే రైటరే దుర్గా ప్రసాద్ అని. ఆ అబ్బాయి నా ఎంగేజ్మెంట్కి ఇది చేసి ఇచ్చాడు అనమాట. సూపర్. 12 years లవ్. 12 years తర్వాత ఫైనల్గా ఒక 1 year ఇంట్లో ఒప్పించడానికి పట్టింది. సో ఆ తర్వాత చేసుకున్నాం. 12 years తెలియకుండా ఎలా అండి దాచారు? ఎవరి పని వాళ్ళు చేసుకున్నామండి. కొరటాల శివ గారు మేము ఉంటుంది కదా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి, ప్రపంచం అంతా బాగానే ఉంటుంది అంటారు కదా. అలా మా పని మేము చేసుకున్నాం. నేను అక్కడ హైదరాబాద్లో, తను ఇక్కడ విజయనగరంలో ఉండేది. డిస్టెన్స్ రిలేషన్షిప్. సో ఒక మాట అనుకున్నాం, నేను ఒక దారిలో ఎదుగుదాం అనుకుంటున్నాను. సో అంటే తను సరే అంతా అయ్యాక ఇది అవుదాం అనుకున్నా. సో అలా దైవేచ్ఛ. అంటే ఇంటర్లోనా 10thలోనా స్కూలింగ్ టైంలోనా? ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రపోజల్ ఆఫ్ కోర్స్ మీ సైడ్ నుంచే. అది తను నేను అంటాను, నేనేమో తను అంటాను. అది ఎలా? అది తేలని ఇష్టం. అది ఎప్పటికీ తేలదు, ఎప్పటికీ తెలియదు. ఓకే. సో మొత్తానికి అయితే 2 families ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, అంతా హ్యాపీ. అంతా హ్యాపీ. వస్తుంటారా తను ఆఫీస్కి? వస్తుందండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, సో పూజ ఇంటి. కృష్ణుడిని ఇక్కడ పెట్టుకుని అక్కడేం చేస్తున్నారు ఆవిడ? గట్టిగా వేస్తారు. సూపర్. సో ఫైనల్గా చాలా చాలా నచ్చిందండి మాకైతే. ఫిల్మీమోస్కి లాట్ ఆఫ్ ఫ్యాన్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను. నా ఫేవరెట్ మోజీస్. అండ్ చాలా చాలా బాగుంటుంది. టెక్నికల్గా ఎలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా 7.5 అంటే 7 minutes 50 seconds అనేది 7 days వర్క్ జరుగుతుంది 2D ఛానల్. ఇది 3D డైమెన్షన్లో 5 days పడుతుంది. అది లెంత్ ఎక్కువ ఉంటుంది, ఒక 25-30 minutes అది వచ్చేస్తుంది అనమాట. అది మనం మెమోజీస్తో కాబట్టి మనం ఎంత స్పీడ్గా యాక్ట్ చేస్తే అంత స్పీడ్గా అయిపోతుంది అది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా దీనికి ఫ్యూచర్ గట్టిగా ఉందండి 2Dకి వచ్చేసరికి. సో ఇది మనం బయట ఛానల్స్కి వెళ్ళే టెలివిజన్ ఛానల్స్కి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది. ఫ్యూచర్లో మన ఓటీటీస్ కూడా ఈ 2 dimensionవి యాక్సెప్ట్ చేస్తారన్నమాట. కార్టూన్స్ టైప్లో. దీంతో గేమింగ్ కూడా పెట్టివచ్చండి. నేను ఇప్పుడు చూసానండి విజయనగరం ఊర్లో ఒక గ్రామాన్ని తీసుకొని మీరు కంప్లీట్గా ఒక వైస్ సిటీ, ఒక పబ్జీ గేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది కదా. అండ్ మనం క్యాండీ క్రష్ గేమ్ ఆడుతుంటాం కదా, అది వెళ్తున్న కొద్దీ మనం చూస్తుంటే చుట్టూ ఊర్లు, చెట్లు ఇవి కనబడతాయి. సబ్వే సర్ఫేస్ చిన్నప్పటి నుండి అందరూ ఆడేది. అది వెళ్తూ ఉంటే మొత్తం ఆ ట్రైన్స్, చెట్లు అన్ని కనబడుతుంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ 3D అనేది యాజ్ ఇట్ ఈస్ దించేసారు. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే లైక్ ఫిలిమ్స్, టెలివిజన్, ఓటీటీస్ ఇలా చేయాలని ఉందా? ఫిలిమ్స్లో స్క్రిప్ట్ డైరెక్షన్ చేయాలని ఉందా? సో బేసిక్గా చాలా అవకాశాలు వచ్చాయండి మనకి. అంటే ఇందులో డైలాగులు బాగా రాస్తున్నారు అని చెప్పని. సో మన బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, బుచ్చిబాబు సానా గారు, అతను పిలిచారు ఈ పెద్దీకి రాయడానికి. సో కాకపోతే 2 మేనేజ్ చేయగలవా అని అడిగిన దగ్గర నాకు అది నేను మేనేజ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసారు మీరు ఎంతమంది ఉన్నారు, ఈ 15 మంది మనల్ని నమ్ముకొని ఉన్నారు. నేను వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటే ఇది దివాలా. సో అందుకోసం ఇంకా అది చిన్న హెల్ప్ చేశాను కానీ చేయలేకపోయాను మొత్తం అంతా. సూపర్. అయితే పెద్దలో ఒక చిన్న ఒక ఫింగర్ అంత అయినా సరే మీది ఉంది, చిన్నది చిన్నది గోరంతా.
ఆ గోరంతే కొండంత అవుతుందండి. సో అది విజయనగరం బేస్ మీద తీస్తున్నారు కదా అవును, సినిమా. సో నన్ను పిలిచి ఇక్కడవన్నీ కొంచెం ఉపత పదాలు ఎలాంటివి వాడతారు అని చెప్పాను. చాలా అసలు అతను ఉన్న స్థాయికి నాకు అంత మర్యాద ఇవ్వాల్సిన పని లేదు. అతను జెమ్ ఆఫ్ ఏ పర్సన్ అనమాట. సూపర్. సార్ అని పిలుస్తారు, నన్ను ఎందుకు బుచ్చిబాబు సార్ అని గారు మాకు పిలుస్తున్నారు ఆల్మోస్ట్ అనుకున్నా. 2016 టైం నుండి పరిచయం. మ్మ్. అతను ఏ స్టేజ్ నుంచి వచ్చారో రంగస్థలం టైంలో నాకు ఇప్పటికీ కూడా చిట్టిబాబు అంటే నిజంగా చెప్తారు కదా సుకుమార్ గారు, చిట్టిబాబు లేనిదే బుచ్చిబాబు లేనిదే చిట్టిబాబు లేడు అని. ఆ క్యారెక్టర్ ని అంత బలంగా బుచ్చిబాబు గారు. అతను మనిషిని చూసేసరికి చాలా రూటెడ్గా ఉంటారండి. అతను అంటే ఏదో కొట్టడానికి వచ్చాడు ఇతను అని తెలిసిపోతుంది అనమాట మనం మనిషిని చూడగానే. అవును, అవును. అది అంత రూటెడ్గా ఉంటారు అనమాట. కానీ మంచి విజన్ ఉంది అతనికి. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు మీరు ఉప్పిన ఉంది 120 కోట్ల దగ్గర బిజినెస్ చేసింది. ఆ చేసిగానే మనిషిలో తెలియని ఒక పార్ష్నెస్, ఇండస్ట్రీకి తగ్గ మాట్లాడడం ఇలా ఉంటుంది అనమాట. అతను అలా కాదు, అదే గోదావరి యాసతో మాట్లాడతాడు. అతని దగ్గరికి వెళ్తే అంత రూటెడ్గా ఉంటారు అతను. ట్రూ ట్రూ ట్రూ. అతను అనుకున్నారు ఫస్ట్ ఫిలిమే చేయాలనుకున్నారు, కానీ సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారికి వచ్చింది, థర్డ్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా ఆ టైంకి డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేసేస్తారు. అతనికి ఒక విజన్ ఉంది. అతను బిఫోర్ గానే నెక్స్ట్ ఈ హీరో ఆ హీరోతో చేయాలని అనుకున్నారు, అలాగే చేస్తున్నారు. మంచి టాలెంటెడ్ ఉన్న ఇందులో సత్తా ఉండాలి కానీ, రైటింగ్ లో సత్తా ఉండాలి కానీ ఏదైనా సాధ్యం అవుతుంది. సూపర్ హిట్ అంతే. సూపర్ అండి. సో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అదే లాస్ట్ టైం అలా వెళ్ళలేకపోయాను. సో 1-2 సినిమాలకి తర్వాత వచ్చింది కానీ మాకు కుదరలేదు. సో ఇక్కడ సిరీస్ అది చేయడం వల్ల సో ఇప్పుడు నేనే ఒక కథ రెడీ చేస్తున్నాను. సో ఏంటి మా మోజిస్తో చేయడానికి కాదండి, లైవ్ యాక్షన్లోనే. లైవ్ యాక్షన్ నేను కార్తిక్ అని ప్రొడ్యూస్ చేసి తీద్దామని ప్లానింగ్లో. ఓ సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే సక్సెస్ఫుల్గా సో మోజ్ని ఎంత సక్సెస్ చేశారో ఫిలింని కూడా అంతకు మించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.